ఐపీఎస్లకు కాదు, ఐఆర్ఎస్లకే. ఇప్పుడు ఎట్లుంటుండే కథ, ఇప్పుడు ఎవరు వెంకటరామరెడ్డి ఉండే కదా ఐఏఎస్ కాదు ఐఆర్ఎస్ అన్నట్టు. అయ్యా నువ్వేదంటే గదే అని చెప్పేసి దన్మని పోవాలి, డై కొట్టాలి, కాలం మీద పడాలి, డై కొట్టాలి, నమస్తే పెట్టాలి. ఇప్పుడు సీటు ఆయనకే ఇస్తున్నట, ఏది బీఆర్ఎస్ సీటు ఉంటుంది కదా, ఏది మెదక్ ఎంపీ సీటు ఆయనకు ఇస్తున్నట. ఎవరికి? ఆయన పేరు వెంకటరామరెడ్డి అని ఆయన ఉండే, ఎవరు గతంలో సిద్దిపేట కలెక్టర్గా చేసిండు. ఇక కాక కనిపించగానే దాని కేసీఆర్ కనిపించారు, దన్మని పోయి కాలం మీద డై కొడుతుండే. ఇంకా ఐఏఎస్లు కాదరండి ఆయన, మీరు ఐఆర్ఎస్లు. ఎందుకంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఇటువంటి లంగ కథలు అన్నట్టు చేసుడు చాలామంది ఉన్నారు. ఇట్లా కొంతమంది గత ప్రభుత్వంలో రిటైర్డ్ నాన్ క్యాడర్ వారికే ప్రాధాన్యం ఇచ్చిండ్రు. నాన్ క్యాడర్ అంటే ఏంటంటే ఇక్కడ గ్రూప్ 1 నుంచి వస్తారు కదా, ఈ గ్రూప్ 1 నుంచి వచ్చిన వాళ్ళకు ఐఏఎస్ ప్రమోషన్ అంటే అదేది ఇవ్వడం, తర్వాత ఐపీఎస్ ఇవ్వడం. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు చెప్పినట్టే ఇంటర్ ఇక్కడ వాళ్ళు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు జాతీయ స్థాయిలో వచ్చిన వాళ్ళు కాదు కొంతమంది. ఆ కొంతమంది గురించే మనకు కథ అన్నట్టు ఇదంతా. గత ప్రభుత్వంలో రిటైర్డ్ నాన్ క్యాడర్ వారికే ప్రాధాన్యం, నేరుగా నియమితులైన వారికి పోస్టింగ్స్లో అన్యాయం జరిగింది. నిఘా, ఐఎస్డబ్ల్యూ, ఎస్ఐబి, టాస్క్ ఫోర్స్కు ఓఎస్డీలు, జిల్లాల ఎస్పీలుగా అనుభవం లేని నాన్ క్యాడర్ ఎస్పీలు. నాన్ క్యాడర్ అంటే తెలియదు, డైరెక్ట్ ఐపీఎస్లు కాదన్నట్టు వాళ్ళు. ఏది ఇక్కడ గ్రూప్ 1 నుంచి మొత్తం ఇట్లా దాని ప్రమోషన్లు ఇచ్చేసి మనోళ్ళు అనుకుంటే ప్రమోషన్లు ఇచ్చేసినట్ట కాక, తాము చెప్పింది విని చెయ్యమన్నది చేస్తారని ట్యాపింగ్ వసూళ్లతో అప్పటి పోస్టింగ్స్పై మళ్ళీ చర్చ. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్లో మారిన పోలీసింగ్ తీరు కీలకమైన చోట డైరెక్ట్ రిక్రూటింగ్లకే పెద్దపీట వేస్తూ ఉంది ఇప్పుడు ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఐపీఎస్లకు కాదంట, ఐఆర్ఎస్ అన్నోళ్ళకే పోస్టింగ్లు ఇచ్చేసిందట. ఒకటి కాదు, రెండు కాదు, అక్కడ ఇక్కడ అనే తేడా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో తమకు కావాల్సిన వారు మాట వింటారనుకునే వారికి కీలక పోస్టింగ్లు ఇచ్చేశారు. చెప్పింది విని చేయమన్నది చేస్తే చాలు, మంచి పోస్టింగ్ దక్కినట్టే అనే పరిస్థితి కల్పించారు. సాధారణంగా ఒక అధికారికి బాధ్యతలు అప్పగించే సమయంలో ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ట్రాక్ రికార్డు, పనితీరు, ప్రతిభ, అర్హతలను బేరీజు వేసి అర్హులకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, నిబంధనలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరికి నచ్చిన వారికి కావలసిన సీట్లో కూర్చోబెట్టుకున్నారంట గతంలో. ఇటువంటి లంగ కథలు. ఇదేందయ్యా ఇది? ఉద్యోగులకు 2-3 లక్షల సప్లిమెంటరీ బిల్లులకు దిక్కులేదు. 2 ఉన్నతాధికారులకు మాత్రం అడ్వాన్స్గా జీతాలు ఇచ్చేసిందంట. 2 ఏళ్లకు 1.25 కోట్ల రూపాయలు హడావిడిగా విడుదల చేసేశారు. ఇదంతా ఆర్థిక శాఖ గారడి అంటున్న ఉద్యోగ నేతలు. ఇక పాత ప్రభుత్వ పెద్దల అనుమతితో చెల్లింపులు అంటే ఒక చూసుకోరిగా. ఉన్న ఉద్యోగులకేమో కరెక్ట్గా 1వ తారీఖు జీతం ఇరా నాయన అంటే ఆ జీతం అయితే ఇయ్యలేదు. కానీ అడ్వాన్స్ ఇచ్చిరట, కోట్ల రూపాయల అడ్వాన్స్. 1.25 అంటే 1,25,00,000 రూపాయల అడ్వాన్సు ఇచ్చేసిందట. చూసుకో ఇక కథ. ఇష్టం వచ్చినట్టుగా ఏమనుకుంటే చేసి పడేసింది కాక.